రాజు విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపిస్తాం, రాసి పెట్టుకో. నిమజ్జనం రోజున చెప్తున్నా, అంత ఇష్టం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో. తెలంగాణ ఆత్మను అవమానపరిచినవు. చేతనైతే మీ 420 హామీలు అమలు చేయి. హామీలు నెరవేర్చకపోతే మీ వెంటబడతాం. కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్. నీకేం తెలియదన్న సంగతి కూడా నీకు తెలియదు. నీ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తే అరెస్టులు చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. రాష్ట్రంలో పాలన లేదు, ప్రజాపాలన దినమంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం ఇజ్జత్ తీసి పడేసింది. నిన్ననే చెప్పినాం, కంప్యూటర్ను కనిపెట్టిందే రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కంప్యూటర్ను కనిపెట్టకపోతే కేటీఆర్ ఇడ్లీ వడ అమ్ముకునేటోడు గుంటూరులా. కేటీఆర్ ఇడ్లీ వడ అమ్ముకుంటా అంటే నేను నీళ్ళో నిప్పులో తీసుకొచ్చి అందిద్దును, లేదా ప్లేట్లు కడిగి సాఫ్ చేసి అలా పెడుదును అన్నట్టు మాట్లాడుకొచ్చింది. మనం ఏం చెప్పినాం నిన్న? నాయన రేవంత్ రెడ్డి గారు కంప్యూటర్ని కలిపెట్టింది ఒక చార్లెస్ బాబేజ్. నాయన ఈయన 1831 కనిపెట్టిండు. దాన్ని అప్పట్లో కంప్యూటర్ అని లేదు, కంప్యూటింగ్ అన్నారు దాన్ని అని చెప్పినాం. ఆయనను కంప్యూటర్ పితామహుడు అని కూడా అంటారని కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి వై ఉన్నావు, కనీసం సబ్జెక్ట్ చదువుకున్నాక రాత్రి మనం ఏ సభకు పోతానో, ఏ మీటింగ్కి పోతానో, అక్కడ ఏ విషయం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు, మనం కాస్తో కూస్తో తెలివి కాళ్ళు అంటారని రాత్రి అంతా ప్రిపేర్ అయిపోవాలి. ముఖ్యమంత్రి గారివి వత్తివి రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టింది అంటివి. ఇంకా నయం యూట్యూబ్ కనిపెట్టింది ఇందిరాగాంధీ, ఫేస్బుక్ కనిపెట్టింది రాహుల్ గాంధీ. ఇవన్లే మరి నీ ఇష్టం. ఇన్స్టాగ్రామ్ కనిపెట్టింది ప్రియాంక గాంధీ. ఇట్లా చెప్పుకుంటా పో. సిగ్గు తీసి పడేసింది ఇక్కడ కేటీఆర్. నీకు తెలియదన్న సంగతి కూడా నీకు తెలియదట. ఇంత మాస్ ర్యాగింగ్ ఉంటుందా అంటే ఒక మనిషికి విషయం తెలియదన్నది వానికే తెలియదట. నీకేం తెలియదన్న సంగతి నీకు కూడా తెలియదు. నీ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నావు. మరి కాస్త కూస్త తెలివికల్లోడు ఎవడన్నా చదువుకున్నాడు ఉంటే రేవంత్ రెడ్డి దేనికి ఎక్కర్రాడు. ఇప్పుడు మనకు 33 జిల్లాలు అయినాయి. ఉమ్మడి జిల్లాలు 9 ఉండే. 9 జిల్లాలకు 9 ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, యాసలు ఉంటాయి. అవి కూడా తెలియదు మనకి. గట్లున్నది ఈ మొత్తం. నిజమే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే నిమజ్జనం రోజు చెప్తున్నా అంటే నీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా గట్ల నిమజ్జనం చేస్తాం ఏదో ఒక రోజు అని అర్థం. వెట్టిగా అనలే ఆ మాట. ఇగో రాసి పెట్టుకో, నిమజ్జనం రోజు చెప్తున్నా అంటే 9 రోజుల తర్వాత ఎట్లయితే తీసి వినాయకుని విగ్రహాన్ని ఆ చెరువులు వేసి వస్తారో, నిమజ్జనం చేసి వస్తారో, సేమ్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా రానున్న 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చినాక గట్టిని నిమజ్జనం చేస్తామని చెప్తాను. గౌరవపూర్వకంగా డప్పులతోటి, డప్పు సప్పుర్లతోటి, ఎగురులతోటి, డీజే పెట్టి అవసరమైతే అట్లా చేస్తారు. అయిపోయింది. కేటీఆర్ ఒక్క దెబ్బతోటి సిగ్గు తీసిండే. నీకు తెలియదన్న సంగతి నీకే తెలియదట.